అన్ని కూడా ఎక్స్పెక్టేషన్ పెంచినాయి. చాలా వరకు రీచ్ అయింది. మొత్తం ఎవ్రీథింగ్ నైస్. అసలు స్క్రీన్ ప్లే బాగుంది, కెమెరా టేకింగ్ బాగుంది, మొత్తం అంతా కూడా డిఓపి మొత్తం అన్ని కూడా బాగానే తీశారు. యాక్టింగ్ పరంగా మొత్తం పర్ఫెక్ట్. అసలు అందరూ కూడా బాగా చేశారు. అందరు నోర్లు ఎల్లబెట్టుకుని చూస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి సినిమా ఎంత బాగుంది అనేది. ఇండస్ట్రీ హిట్ కాదు, ఇండియన్ ఇండస్ట్రీ హిట్ ఈ సినిమా అని చెప్పొచ్చు. అసలు ఎంత బాగుంది. ఒక్క నెగిటివ్ కూడా చెప్పలేడు. ఎవడన్నా ఉంటే నెగిటివ్ చెప్పాలి అనుకుంటే సెకండ్ హాఫ్ లో అక్కడ ఇక్కడ స్టోరీని కాన్సన్ట్రేట్ చేసినప్పుడు కొంచెం తగ్గింది అని చెప్తాడేమో కానీ అసలు లాస్ట్ 30 minutes అయితే క్రేజీ క్రేజీ క్రేజీ. అసలు ఎవరి క్యారెక్టర్ ఏంటి అనేది నేను స్పాయిలర్లు ఇవ్వట్లేదు. సూపర్ ఉంది బ్రో. సినిమాటిక్ యూనివర్స్ ఎక్సలెంట్ ఉంది. ఖచ్చితంగా సూపర్ హిట్. ఇది 1000 కోట్లు దాటేస్తుంది బ్రో. ఫస్ట్ హాఫ్ స్లో ఏం లేదు, సూపర్. బ్లాక్ బస్టర్ బాగుంది భయ్య. సూపర్ ఉందా నా సూపర్ మూవీ. మూవీ ఎలా ఉంది? బాగుందన్న. హాలీవుడ్ రేంజ్ లో ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇట్లా ఈ మాదిరిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇంతకుముందు మనం ఆది పురుష అవి చూసినాం కదా, కొద్దిగా విఎఫ్ఎక్స్ ఏది ఉండే, కానీ ఇందులో అయితే అట్లా లేదు. మస్తు బాగా తీశాడు. ఓవరాల్ గా మొత్తం సినిమా అయితే బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్ అది చెప్తున్నాను కదా, హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటి వరకు ఎవరు తీయలేరు, ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇట్లా ఉంటుంది, ఇంత ఈ రేంజ్ లో ఉంటుందని. చాలా బాగుంది. సూపర్, అందరూ చూడొచ్చు. ప్రభాస్ ఫ్యాన్. బడ్జెట్ విషయం పక్కన పెడితే సినిమా మటుకి నెంబర్ 1 అన్న. అందరూ చూడొచ్చు. కనిపించింది అన్న, కనిపించింది. చాలా బాగుంది, చాలా బాగుంది. అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ పరంగా అందరూ ఎంజాయ్ చేయొచ్చు. సూపర్ అన్న, చాలా బాగుంది, ఎక్సలెంట్. అందరూ చూడొచ్చు. బాయ్. ప్రభాస్ ఫ్యాన్ గా ఫ్యాన్స్ కి ఏం చెప్పాలనుకున్నారు ఈ సినిమా కోసం? అందరు చూడండి సినిమా. అందరూ వాచబుల్ థియేటర్ లోనే చూడాలి. అది చూడాలి, అందరు ఫ్యామిలీతో చూసే మూవీనే. చాలా బాగుంది. రేటింగ్ నేను 10 to 10 ఇచ్చేస్తానండి. బ్రో ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తాం, మామూలుగా లేదు. ఫ్యాన్స్ కి నిజంగా చెప్తున్నా, ఫ్యాన్స్ కి ఒక ఫుల్ మీల్స్ సూపర్ ఉంది మూవీ మాత్రం. బ్రో ప్లీజ్ ఫైట్లు బ్రో, గాల్లో ఎగురుతాయి కైట్లు, సూపర్ గా ఉన్నాయి ఫైట్లు బ్రో. ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి బాసు మన ప్రభాస్ బ్రో. ఇంక చెప్పవసరం లేదు బ్రో, మామూలు లేదు. సూపర్ క్లైమాక్స్ బ్రో. నేను నాకు లైఫ్ ఇచ్చింది ఐమాక్స్. సూపర్ గా ఉంది క్లైమాక్స్ సూపర్. తీసుకునేది ఎంత? 200-300 టికెట్ కి ఇష్టం వచ్చినట్టు. ఫస్ట్ హాఫ్ ఏం లాగ్ లేదన్న, కొంచెం బాగానే ఉంది. ఇంట్రెస్టింగ్ ఉంది. మళ్ళా ఏం జరుగుతుంది ఏమైతుంది ఇక కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. బాగుంది మూవీ అయితే, చూడొచ్చు. సూపర్ ఉంది అన్న, సూపర్ ఉంది. అతను ఫిజిక్ మాత్రం చెప్పదండి, నిజంగా చెప్తున్నాను. సూపర్ అంటే సూపర్. ఐ లవ్ యూ ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్స్. కానీ మొత్తం మూవీ ఎలివేషన్స్ లేవని చెప్పాడు, కానీ ప్రభాస్ జస్ట్ అలా వాక్ చేస్తే చెప్పాడు కదా ఎంట్రీలో, సేమ్ అలాగే ఉందన్నమాట. లేదన్న, ఫస్ట్ హాఫ్ కూడా అంటే కొంచెం స్టోరీలోకి వెళ్ళడానికి టైం పడుతుంది కదా, కొంచెం టైం పట్టింది. కానీ ఒకసారి మూవీ స్టార్ట్ అయిన తర్వాత, ఒకసారి ఫైట్ స్టార్ట్ అయిన తర్వాత అయితే మాత్రం పీక్స్ అన్నమాట. ఫైట్స్ కానీ మొత్తం టేకింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా సూపర్ అన్నమాట. మైండ్ బ్లోయింగ్ మూవీ అయితే సూపర్ గా ఉంది. బ్లాక్ బస్టర్ సందేహం లేదు. ప్రతి ఒక్క 30 minutes కొంచెం అంటే స్టార్టింగ్ లో ఇంటర్వెల్ ముందుల ఒక ఫీలింగ్ అనుకున్నాం, ఇంటర్వెల్ తర్వాత ఇంకొక అనుకున్నాం. దానికి తగ్గట్టుగానే ఏం తగ్గలేదు అనమాట. దానికి తగ్గట్టుగానే క్యాచ్ చేశాడు. సో ఇంటర్వెల్ ముందర చాలా డల్ అయిన ప్రేక్షకులు చాలా నిరుత్సాహపడ్డారు. ఆ నిరుత్సాహం ఎక్కడ తగ్గలేదు. సో తప్పకుండా ప్రభాస్ గారిని ఎలా చూడాలనుకున్నాం అలా చూస్తాం. ప్రభాస్ గారికి ఫ్యాన్స్ కి మాత్రం తగ్గేదేలే. లేదు కరెక్ట్ గా ఉంది, ఎందుకంటే అది వైలెన్స్. సినిమా అసలు మామూలుగా సినిమా అయితే నేను ఎంత ఎక్స్పెక్ట్ పెట్టుకున్నాను దానికి మించిపోయింది. అసలు సినిమా మాత్రం క్యారెక్టర్స్ కానీ ఆ విజువల్స్ కానీ అసలుకి మామూలుగా లేదు. మనం ఎంత ఎక్స్పెక్ట్ పెట్టుకున్నామో దానికి మించిపోతుంది. అసలుకి ఆ విజువల్ కి ఒక్కొక్క క్యారెక్టర్ ఇచ్చారు బ్రదర్, మామూలుగా అసలుకి ఫుల్ సూట్ అయిపోయింది అందరికి. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఒకసారికి
మనం రియల్ గా చూసినట్టు ఉంటుంది, మామూలుగా ఉండదు. అక్కడ మనం చూసినంత అసలుకి వేరే ప్రపంచం వెళ్ళిపోతాం, అసలుకి సినిమా మాత్రం మామూలు ఒకసారి చూడండి, అందరు చూడండి, సినిమా మాత్రం మస్తు ఉండదు, మామూలుగా లేదు. ప్రభాస్ లాస్ట్ ఎండింగ్ మాత్రం అసలుకి ఆ ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది. ఒక్క సీన్ అసలుకి నిజంగా అవసరం, నిజంగా చాలా అంటే చాలా నచ్చింది. మామూలుగా అసలు సినిమా అసలుకి ఇప్పుడు నాకు గూస్ బంప్స్ వస్తుంది. మ్యూజిక్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్ ఉంది అసలు. హైలైట్స్ అంటే ప్రభాస్ అన్న ఎంట్రీ